వారు దోణి నడిపించుటలో మిక్కిలి కష్టపడుచూ ఉండగా. కష్టం లేని వాళ్ళు ఎవరో చెప్పండి నిజంగా. ఎవరికి కష్టం వస్తుంది? ఎవరికి బాధను అనుభవిస్తూ ఉన్నారు? ఎవరైతే కుటుంబంలో, సంసారంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో వారు జీవనాన్ని కొనసాగిస్తూ ఉండగా మీకు కూడా బాధ ఉంది, మీకు కూడా కష్టంగా కొనసాగిస్తూ ఉన్నారు, మీరు కూడా ప్రయాణాన్ని చాలా కష్టంగా తీసుకుని వెళుతున్నారు. విశ్వాసం ఉంది, విశ్వాసం ఉంది, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. కానీ మధ్యలో ఈ తుఫాను వల్ల మాకు భారం, మాకు కష్టం, మాకు ఎగసి పడుతున్నటువంటి అలల ద్వారా చాలా బలహీనపడిపోతున్నాం. కానీ కష్టంగా 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 నడుపుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పటికే నువ్వు చాలా ప్రార్థనలు చేస్తుంటావు, అయినా కష్టంగానే ఉంది. ఇప్పటికే నువ్వు చాలా విశ్వాసం కలిగి జీవిస్తున్నట్లున్నావు, అయినా కష్టంగానే ఉంది. అయినా నువ్వు ఇప్పటి వరకే చాలా కన్నీరు కార్చే ఉంటావు, అయినా కష్టంగానే నీ బ్రతుకు వెళుతుంది. నువ్వు అయినా చాలా ప్రయాసపడ్డావు, అయినా కష్టంగానే వెళుతూ ఉన్నది. ఎన్నో ఉపవాస ప్రార్థనలు నువ్వు చేస్తుంటావు, అయినా కష్టంగానే నీ బ్రతుకు వెళుతుంది. కానీ నేను అంటాను, దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఈ ప్రార్థనలు ఏమైపోతాయి? ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు ఏమైపోతాయి? నువ్వు కార్చిన కన్నీరు ఏమైపోతాది? నువ్వు కలిగి ఉన్నటువంటి విశ్వాసం ఏమైపోతాదో ఒక్కసారి ఆలోచన చేయి. నీ కన్నీటికి దేవుడు ప్రతిఫలం ఇవ్వబోయే రోజు రాకుండానే నీ విశ్వాసాన్ని వదిలిపెట్టేస్తున్నావు. నువ్వు కాచిన కన్నీటికి జవాబు వచ్చే ముందే నువ్వు నీ విశ్వాసాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నావు. నువ్వు ప్రయాసపడ్డావు, దేవుని సేవలో ప్రయాసపడ్డావు, సంఘంలో ప్రయాసపడ్డావు. నీకు ప్రతిఫలం దేవుడిచ్చే లోపుగానే ఈ కష్టాన్ని భరించలేక నువ్వేం చేస్తున్నావట? పందెం నుండి తప్పుకుంటున్నావు, నీ యొక్క జీవితంలో విశ్వాసం నుండి తప్పుకుంటున్నావు, నీ సాక్ష్యాన్ని కాపాడుకోవటంలో తప్పుకుంటున్నావు. ఇంతవరకు నీ సాక్ష్యాన్ని చక్కగా కాపాడుకున్నావు, కానీ కష్టం వచ్చిందని ఇప్పుడు నీ సాక్ష్యాన్ని వదిలిపెట్టేస్తున్నావు. చాలా కష్టంగా ఉంది. ఇలా అయితే ఎలా బ్రతకగలను? కానీ నేను అంటున్నాను, దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. నీకు ఇస్తానని చెప్పాడు, ఇస్తాడు. నిన్ను వృద్ధి చేస్తానని చెప్పాడు, వృద్ధి చేస్తాడు. నీ కన్నీటిని తుడుస్తానని చెప్పాడు, కన్నీటిని తుడుస్తాడు. కానీ నువ్వు అది చేయకముందే నీ విశ్వాసాన్ని జార విడుచుకుంటున్నావేమో. విశ్వాసాన్ని కోల్పోవడానికి వీలు లేదు, వీలు లేదు, వీలు లేదు. నువ్వు వెనకంజ వేయటానికి వీలు లేదు, వీలు లేదు. ఎందుకనంటే నీ ప్రతిఫలం దగ్గరలో ఉంది.